విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో సాక్షి పేపర్ చూద్దాం. కూల్చివేతలపై వెనక్కి. ఈ హైడ్రా కూల్చివేతలు, మూసీ రివర్ బెడ్లో రెడ్ మార్కులకు సంబంధించి గత వారం రోజులు రోజు వార్తలు వస్తాయి. వాస్తవంగా హైడ్రా అనేది హై టెన్షన్ లేపింది హైదరాబాద్ వాసుల్ని, హైదరాబాద్ పరిసర ప్రాంతాలను. రాష్ట్ర వ్యాప్తంగా అంటుకుంది అగ్గి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టకుండా తిరుగుతున్నారు. హైడ్రా ఎనిక్కిపోయింది అని సాక్షి పేపర్ ఇవాళ వార్త రాసింది. హైడ్రా ఎనిక్కిపోలే. హైడ్రాకి బ్రేకులు వేశారు ప్రజలు. ప్రజల ఆగ్రహంతో భయపడి ఎనిక్కిపోయింది. హైడ్రా అనేది రేవంత్ రెడ్డి గారు పెట్టిండు, మంచి ఉద్దేశంతో పెట్టి ఉండొచ్చు. కానీ దానికి హైడ్రా అనే బుల్డోజర్ వదిలేటప్పుడు దానికి ఒక బ్రేకులు ఎక్కడున్నాయి, గేర్ ఎక్కడుంది, దానికి స్టీరింగ్ ఎక్కడుంది, ఏది లేకుండా వదిలిండు. దానికి బ్రేకులు లేని బండి ఎట్లయితే నడిచిందో అట్లా ప్రజలను తొక్కుంటూ పోయింది హైడ్రా. ప్రజలను తొక్కుంటూ పోతే ప్రజలు ఊరుకుంటారు. ప్రజలు తిరగబడ్డరు. చెప్పులు దండలు వేశారు రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మలకి. ఎక్కడెక్కడ నిరసనలు, మానవహారాలు, రోడ్ల మీదకి వచ్చి అన్నం వండుకొని నిరసన తెలిపారు. ఇదంతా చూసిండు. ఇదంతా ఏదో తేడా ఉంది, తేడా కొడుతుంది. మొత్తానికి అసలు నాకు ఉన్న పేరు ప్రతిష్ట మొత్తం దిగజారిపోయే కథ వచ్చింది ఈ హైడ్రా. ఏం కానీ హైడ్రా వల్ల నా పదవికే ప్రమాదం వచ్చే అవకాశం ఉందని గమనించినట్టుంది. నిన్న ఎనిక్కిపోయింది. ఈ ఎనిక్కిపోయిన విజయం ప్రజలదే. ప్రజల ఆగ్రహం, ప్రజల యూనిటీ మామూలు లేదు. ఒక ప్రజా ఉద్యమం ఇది, పొలిటికల్ ఉద్యమం కాదు. ఎక్కడికక్కడ రోడ్ల మీదకి సరే వాళ్ళ కబ్జా చేసిన వాళ్ళు ఉండొచ్చు, ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్లు కూడా ఇళ్ళు కట్టిన వాళ్ళు ఉండొచ్చు. కానీ దానికి ఒక పద్ధతి, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ప్రొటెక్ట్ చేయాలి చెరువులను కానీ, నాలాలు కానీ, బఫర్ జోన్లు కానీ, ఎఫ్టీఎల్ కానీ. దాంట్లో ఎవరు తప్పుపడరు. దాంట్లో చేసే విధానంలో ఈ గుడ్డెది చేలో పడ్డట్టు, బ్రేకులు లేని బండి నడిపినట్టు జనం మీద పడి తొక్కించుకుంటూ పోతే ఎట్లా? దానికి ఒక పద్ధతి ఉంటుంది. రాంగ్ రూట్ ఎటు, రైట్ రూట్ ఎటు, కరెక్ట్ పోతనమా లేదా, మనం పోయే డ్రైవింగ్ ఎట్లుంది చూసుకోకపోతే ఇక బ్రేకులు ఫెయిల్ అయ్యి మొత్తానికి బోల్తా పడ్డది ఇవాళ హైడ్రా. బోల్తా పడి మళ్ళీ లేదో లేదో తెలియదు, రిపేర్ అయిద్దో లేదో కూడా తెలియని పరిస్థితి మొత్తానికి ఉంది. ఇది ఎక్కడికక్కడికే ప్రజల ఆగ్రహాన్ని తట్టుకోలేని పరిస్థితులు. ప్రజాగ్రహంతో పేదల ఇళ్ల జోలికి వెళ్లే విషయంలో ప్రభుత్వం పునరాలోచనలు పడదట. దూకుడు తగ్గించి ఆచితూచి ముందుకెళ్లాలని భావిస్తున్న సర్కారు. ఈ దూకుడు కానీ ఆచితూచి ఎందుకు వెళ్ళలే మరి? మొదటి నుంచి ఒక ప్రభుత్వం ఒక పాలసీ తీసుకునేటప్పుడు దాదాపు 30-40 ఏళ్ళ నుంచి ఇళ్ళు కట్టుకొని ఉంటున్న వ్యక్తులు అది కబ్జానా పట్టాన పక్కన పెడితే ఎట్లా తొలగించాలి, దానికి ఉన్న న్యాచురల్ జస్టిస్ ఏంది, పద్ధతి ఏంది, ప్రొసీజర్ లేకుండా నీకు బుల్డోజర్ ఇస్తున్న పొయ్యి కూల్చని రేవంత్ రెడ్డి గారు ఏవి రంగనాథ్ గారికి ఇచ్చారు. మళ్ళీ అది జాలదన్నట్టు మూసీ రివర్ ఫ్రంట్ బోర్డు ఏదో పెట్టి దానికి దానకిషోర్ అనే ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి ఆయన కూడా ఒక బుల్డోజర్ ఇచ్చి రెడ్ పెన్ ఇచ్చి పంపిండి, రెడ్ మార్క్ పెట్టి కూల్చని. వాళ్ళకి రెడ్ పెన్ పట్టుకొని పోతున్నారు. అక్కడ గీతా ఉన్నారు. గీతలు ఉట్టినే ఉంటారు వాళ్ళు. 30 ఏళ్ళ నుంచి ఉంటేవాళ్ళు నువ్వు రెడ్ పెన్ పట్టుకొని పోయి గీత గీయగానే అయిపోద్దే. అసలు ఆ రెడ్ పెన్తో గీత గీయాలంటే ఏం కొలతలు ఉన్నాయి, ఏం మెజర్మెంట్ చేశారు అనేది చూసుకోకుండా లేదు మా దగ్గర 1955 మ్యాప్ ఉంది, ఆ మ్యాప్ ప్రకారం మేము పోతాం అంటే 1955లో ఉన్న హైదరాబాద్ ఇవ్వాలందా? 1955లో ఏం హైదరాబాద్ ఉంది, ఇవాళ ఏముంది? మరి 1955లో ఉన్న హైదరాబాదే ఉండాలని మీరు కోరుకుంటున్నారా? 1955లో ఓన్లీ నాంపల్లి, అబిడ్స్, కోటి, అఫ్జల్గంజ్ ఏమున్నాయి మరి? మిగతా ఏది లేదు. ఎల్బీ నగర్ లేదు, దిల్షునగర్ లేదు, ఇటు శామీర్పేట లేదు, ఇటు పోతే బాలనగర్ లేదు, కూకట్పల్లి లేదు, అన్నీ కొత్తగా వచ్చినాయి. వీటన్నింటి కూల్దాం మరి? అట్లా కూల్చుకుంటూ పోవాలంటే హైదరాబాద్ ఉండదు మరి. అటు ఉన్న దాంట్లో మనం ప్రొటెక్ట్ కావాలి, వరదలు రాకుండా ఏమి నివారణ చర్యలు తీసుకోవాలనేది ఉండాలి తప్ప ఇక చెరువులు ఆడుంటే ఆడ 1955 మ్యాప్ పట్టుకుని నేను మొత్తం కూలుతా అంటే హైదరాబాదు మొత్తం కూడా కుప్ప అయిపోద్ది. మొత్తం శిథిలాలు ఉంటాయి, ఏమి ఉండవు హైదరాబాద్లో. అనేక ప్రాంతాల్లో ఉన్నాయి చెరువులు కబ్జా అయినాయి. కబ్జా అయిన రోజు ఇదే ప్రభుత్వాలు, అది ఏ ప్రభుత్వాన్ని ఉండొచ్చు, కళ్ళు మూసుకొని కళ్ళు లేని కబోదు లేకుండా ఇవాళ వాళ్ళు అంతా నిర్మించుకొని అంతా అనుభవిస్తా నాకు నువ్వు పోయి దమ్ముని కూల్తా అంటే కూల్చేదానికి ఒక నోటీసు లేదు, పద్ధతి లేకపోతే ఇక ఎట్లే ఉంటుంది. కాబట్టి ఇవాళ ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతుంది. ప్రతిపక్షాల నిరసనలు, సొంత పార్టీలో ప్రతికూలత పరిగణనలోకి తీసుకున్నారట. రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తగులుతుందనే అభిప్రాయం. తగిలింది ఇప్పటికే, మామూలు తగలే. ఇల్లు అనేది సెంటిమెంట్ మనిషికి. వాళ్ళ ఇంటి జోలికి పోతే వాళ్ళ గుండె, వాళ్ళ ఆత్మ జోలికి పోయినట్టు. వాళ్ళ ఆత్మగౌరవం అది ఇల్లు. హైదరాబాదులో ఇల్లు ఉండటం అనేది ప్రజలకి ఆత్మగౌరవం. సొంత ఇల్లు ఉందంటే అది వేరే ఉంటుంది. నువ్వు వాళ్ళ ఈగోని టచ్ చేసినావు, ప్రజలు ఈగోని టచ్ చేస్తూ ఉంటారా?
నువ్వు ప్రజలు కూర్చోబెడితే ఆ కుర్చీలో కూర్చున్నావు, మళ్ళీ ప్రజలు దింపితే పోవటం. అది కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, ఇంకోళ్ళైనా. ఆ చిన్న లాజిక్ మర్చిపోయి నాకు ఇచ్చారు లైసెన్స్ కాబట్టి ఏదంటే చేతనంటే కుదరదు. ప్రజల మనసును ఎరిగి చేయాలా, ప్రజా శ్రేయస్సును ఎరిగి చేయాలా. అందుకే ప్రజల ఆగ్రహం కూడా కోలుకొని దెబ్బ తగులుతుందట, తగిలింది. ప్రస్తుతానికి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల వరకే పరిమితం అయ్యే అవకాశం అంట. హైడ్రా గుర్తించిన వాణిజ్య భవనాలు, బడాబాబుల ఫామ్ హౌజులపై చర్యలు. ఇప్పుడా తీసుకుంటారా? బడాబాబుల ఫామ్ హౌజులపై చర్యలట. ఇన్ని రోజులు ఏం తీసుకోలే? ప్రజలు చెప్పులతో కొడుతున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు వేసి మామూలు వాళ్ళు పట్టుకున్నారు. అందుకే ఇలా సామాన్య మధ్యతరగతి ప్రజల వ్యతిరేకత పెరిగిపోకుండా జాగ్రత్తలు. మూసీ నిర్వాసితులకు పునరావాసం, విస్తృత ప్రచారానికి నిర్ణయం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ప్రత్యేక కార్యాచరణ దిశగా అడుగులు. ప్రజల్ని భయభ్రాంతులు చేస్తే ఊరుకోం. ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరిక. మూసీ పర్యావరణ ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు బీఆర్ఎస్ పరామర్శ ర్యాలీ. హైదర్ షాయి కోర్టులో అధికారులు మార్కింగ్ చేసిన ఇళ్లను పరిశీలించిన హరీష్, సబితా ఇంద్రారెడ్డి. బస్తీల జోలికి వెళ్ళొద్దని ముందే చెప్పినని దానం నాగేంద్ర కూడా చెప్తున్నాడు. పేదల ఇళ్లు కూల్చడం సరికాదు, దానం నాగేందర్. హైడ్రా విషయంలో నిజ నిర్ధారణ కమిటీ వేయాలని ప్రభుత్వాన్ని కోరతా. అక్రమ కట్టడాలను కూల్చాలని కేసీఆర్ చెప్పిన విషయాన్ని మర్చిపోయారా? బస్తీల జోలికి వెళ్ళొద్దని కాంగ్రెస్ వాళ్ళు కూడా అడుగుతున్నారు. దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. నేను ముందే చెప్పిన ఆయన ఫ్రమ్ ద డే 1 నుంచే రంగనాథ్ని కార్నర్ చేసి మాట్లాడిండు. నువ్వేమనుకుంటున్నావు అని పట్టించుకోలే. అయ్యాల వాస్తవంగా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది ప్రజల్లో కూడా హైడ్రా పైన. ఇవాళ వాళ్ళు చేస్తున్న వ్యవహార శైలి పెద్ద పెద్దవాళ్ళే బలవంతులు వదిలేసి బక్కోళ్ళే పట్టుకుంటారు కాబట్టి ఇక ఆ స్థాయిలో వచ్చింది. ఆయన కూడా నిన్న దానం నాగేంద్ర కూడా నేను పేదల జోలికి వెళ్ళొద్దని ముందే చెప్పినా, వెళ్తే ఇట్లే ఉంటుంది. కందిరీగల తుట్టిన కదిలిచ్చిండు రేవంత్ రెడ్డి. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, ఎమ్మెల్యేలు చెప్తున్నారు ఇది పద్ధతి కాదు, పేదోళ్ళ గూడు కొల్చడం అని చెప్పి వాళ్ళే మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈ మొత్తానికైతే వెనక తగ్గిండట కూల్చివేతల పైన. వెనక తగ్గేది మరి అట్లే ఉంటుందా, మళ్ళా ఎప్పుడో ఓలు వచ్చినప్పుడు లేతడే తెలియదు. పేదల పేరుతో బిల్డర్ల దందా. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ప్రజల ధనము ప్రాణాలు కాపాడటం మా ప్రభుత్వ బాధ్యత. ఎస్, కరెక్టే. పేదల పేరుతోని మరి బిల్డర్ల దందా చేస్తుంటే పేదోళ్ళ దగ్గర బిల్డర్ల కాడిపోండి. ఫస్ట్ బిల్డర్లు, రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు, విల్లాలు కట్టుకున్నోళ్ళు, పెద్ద పెద్ద ఫామ్ హౌజులు కట్టుకున్న వాళ్ళు చూస్తే నిజంగానే మీరు పేదల పేరుతో బిల్డర్లు దందా చేస్తారని చెప్పవచ్చు. ఫామ్ హౌజులను వదిలేత్రి, పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు వదిలేత్రి, వచ్చి పేదోళ్ళని పట్టుకుంటుంది. మరి మళ్ళీ పేదల పేరుతో బిల్డర్లు దందా చేస్తున్నాడండి. మరి ఏం చేస్తుంది ప్రభుత్వం బిల్డర్ల దందా చేస్తుంటే? మీరు పేదోళ్ళ సపోర్ట్ తీసుకొని చేసి ఉంటే ఒకడు భరతం పట్టేటోళ్ళు. పేదలు ప్రజల సపోర్ట్ తీసుకోవాలంటే ప్రజల జోలికి కాదు మీరు రావాల్సింది, బడాబాబుల జోలికి పోవాలా, రియల్టర్ దందా చేసే వాళ్ళ జోలికి పోవాలా. వాళ్ళని వదిలేశారు, పేదోళ్ళ పైన పడరు. అందుకే తిరగబడరు. ఇప్పుడు తిరగబడి మొత్తం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం మామూలు లేదు, ఆగ్రహం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తీవ్రంగా కర్రు కాల్చి వాత పెట్టే పరిస్థితికి వచ్చింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. 5,000 ఇచ్చి మాట్లాడిస్తున్నారు. మూసీపై సీఎంకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పేదలను నిలబెట్టాలనుకుంటున్నాం, పడగొట్టడం మా ఉద్దేశం కాదు. నిలబెడితే పేదలను నిలబెట్టాలంటే ఇళ్ళు పడగొడతారా? నువ్వు పడగొట్టేదే పేదోళ్ళు ఇళ్ళే. దమ్మును కూల్చుతుంటే మహిళలు రోడ్ల మీదకి వచ్చి శాపనార్థాలు పెడుతుంటే మళ్ళీ పేదలను నిలబెట్టడం మా ఉద్దేశం పడగొట్టడం కాదంటే పడగొడితే అయిపోయా. పడగొట్టినందుకే కదా ప్రజలు రోడ్ల పైనకి వచ్చి ఇక రోడ్ల పైన కూడా పరిష్కారం కావట్లేదని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి పోయింది. ఇవాళ మీరు వచ్చి 5,000 ఇచ్చి 5,000 అంటే ప్రజలు ఎట్లా కనపడతారు మీకు? అంటే 5,000 లంచం తీసుకొని మాట్లాడేటట్టు కనపడతారు ప్రజలు? ఇదే రాజకీయమా? వాళ్ళ సొంత ఇల్లు అనేది ఒక కళ, వాళ్ళ కళ జోలికి పోయి వాళ్ళ కళల్ని చెదిరే కార్యక్రమం చేస్తే వాళ్ళు 5,000 తీసుకొని మాట్లాడారంటారా? మళ్ళీ ఇది ఒక కొర్రియా? సీనియర్ మంత్రి శ్రీధర్ బాబు గారు 5,000 తీసుకొని 5,000 ఇచ్చి మాట్లాడిస్తానంటే 5,000 ఇచ్చి రాజకీయ నాయకులు మాట్లాడేటోడు కూలికి మాట్లాడేటోడు ఉండడు. ఇది కూలీ మాటలు కాదా? వాళ్ళ స్వతహాగా వాళ్ళ మనసులోంచి వచ్చే మాటలు, వాళ్ళ ఆవేదన, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఆందోళన. దాన్ని గమనించకుండా మళ్ళీ ఇది ఒక కొత్త పంచాయతీ పెడుతుంది. ఎవడు 5,000 ఇచ్చి మాట్లాడే మాట వేరే ఉంటుంది, 5,000 తీసుకొని మాట్లాడే మాట వేరే ఉంటుంది, ఆ కథ వేరే ఉంటుంది. అది డ్రామా, అది నటన. ఇది నటన కాదు, ఇది సహజంగా వాళ్ళకున్న ఆందోళన సమస్య. దాన్ని గమనించి మీరు చూడాలి తప్ప ఇళ్ళు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ళు పునరావాసం కోసం హై లెవెల్ కమిటీ. మూసీ హైడ్రా విషయంలో కలెక్టరేట్లలో
హెల్ప్ డెస్క్లు మంత్రి శ్రీధర్ బాబు మూసీ హైడ్రా విషయంలో కలెక్టరేట్లలో హెల్ప్ డెస్క్లట. ఏం చేస్తాయి హెల్ప్ డెస్క్లు? ఏడేం కూల్చుంటే మళ్ళీ నువ్వే హెల్ప్ డెస్క్లు పెడితే కూల్చేదోడు వేరేవాడైతే, లేదంటే విపత్తు వస్తే హెల్ప్ డెస్క్లు పెట్టాలి. వరద వస్తేనో తుఫాను వస్తేనో హెల్ప్ డెస్క్లు పెట్టారంటే అర్థం. ఈ వరద తుఫాను ఇదంతా ముంపు, ఈ విపత్తు ప్రభుత్వంతోనే ఉంది విపత్తు. ఇక మళ్ళీ ప్రభుత్వం విపత్తు సృష్టించి ప్రభుత్వం హెల్ప్ డెస్క్లు పెడితే ఏమంటారు దాన్ని? ఇది ఆయన హెల్ప్ డెస్క్లు పెడతాడట. ఒకవైపు ఏం బుల్డోజర్ పెట్టి కోల్సమని పంపి హెల్ప్ డెస్క్లు పెడితే అసలు ఏమన్నా అర్థం ఉందా? కూల్చేది ప్రభుత్వమే, మళ్ళీ దానిపైన హెల్ప్ డెస్క్లు ఏం అడగాలి, ఎవరిని అడగాలి అనేది తెలవని పరిస్థితి. ఇది సాక్షికి సంబంధించి. వెలుగు పేపర్ చూద్దాం. మూసీ నిర్వాసితులను కన్నబిడ్డలా చూసుకుంటాం, పేదలను నిలబెట్టాలన్నదే మా ఉద్దేశం, పడగొట్టాలని కాదు, మంత్రి శ్రీధర్ బాబు చెప్తుండు. మూసీ నిర్వాసితులను కన్నబిడ్డల్లా చూసుకుంటారట. మరి ఏది కన్నబిడ్డల్లా చూసుకుంటే వాళ్ళు బీఆర్ఎస్ ఆఫీస్కి ఎందుకు పోయారు? కేసీఆర్ ఎక్కడుండని ఎత్తుక్కుంటే ఎందుకు పోయారు? ఈ కన్నబిడ్డల్లాగా మీరు ఎవరిని చూసుకుంటున్నారు తెలుసా? ఫామ్ హౌజులు ఉన్న వాళ్ళని, గెస్ట్ హౌజులు ఉన్న వాళ్ళని, పెద్ద పెద్ద ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీ వాటికి సీట్లు అమ్ముకునే వాళ్ళని మీరు కడుపులో పెట్టి చూసుకుంటున్నారు కన్నబిడ్డల్లాగా అని ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. సామాన్య ప్రజలు అదే మాట్లాడుకుంటున్నారు. పొట్టుని తిడుతున్నారు. రేవంత్ రెడ్డి నీ అన్నింటికి నీ అన్న ఇల్లు ఎఫ్టీఎల్లో ఉంది, కూల్చినవా, మా ఇంటి జోలికి ఎట్లతో, నువ్వు ఎవడివి అని చెప్పి డైరెక్ట్గా అడుగుతున్న పరిస్థితి. మీరేమో మేము కడుపులో పెట్టి చూసుకుంటాం కన్నబిడ్డల కంటే మీరు చూసుకునే కన్నబిడ్డలు వేరే ఉన్నారు, వీళ్ళు కాదు అనేది ప్రజలకు అర్థమైంది కాబట్టి నిన్నటి నుంచి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు, అధికారులు మంత్రులు ఇదేదో ముందే ఉంటే బాగుండేది. ఈ ముందుంటానికి వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇది ఒక వార్త. డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు ఉపాధి కల్పిస్తాం, సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం, హైడ్రా విషయంలో ఎవరైనా ఒకటే, సీఎం అన్నకు నోటీసులు ఇచ్చినాం. ఎస్ ఇచ్చారు, సీఎం అన్నకేమో నోటీసులు ఇచ్చారు, పేదోళ్ళకేమో కూల్చారు. అదే కదా వాళ్ళ బాధ. సీఎం అన్నకు నోటీస్ ఇస్తే అయిపోద్ది, మరి వీళ్ళకు కూడా నోటీస్ ఇవ్వాల్సింది. ఆయనకు నోటీస్ ఇచ్చి వీళ్ళకు కూడా నోటీస్ ఇచ్చి వదిలేస్తే ఈ ఆగ్రహం ఉండకపోయేది, ఈ బాధ ఉండకపోయేది, నువ్వు వచ్చి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఉండకపోయేది. సీఎం అన్నకు నోటీస్ ఇచ్చి కూల్చలేదు, కానీ పేద ప్రజలకు నోటీసు కూడా ఇవ్వకుండా కూల్చినాం. అందుకే పేదోళ్ళు నిలబెట్టడం కాదు మీరు కూల్చడం అంటారు దాన్ని అనేది ఇలా మాట్లాడుకుంటున్నారు ప్రజలు. హైడ్రా మూసీ ప్రక్షాళనపై హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తాం, అరాచక శక్తులను బీఆర్ఎస్ ప్రోత్సహిస్తుంది. ఎవరు అరాచక శక్తులు? పేదోళ్ళ అరాచక శక్తులు ఎట్రైతురు? వాళ్ళు ఒకళ్ళు రెచ్చగొట్టడానికి పేద ప్రజల జీవితాలకు ముడిపడి ఉన్న అంశం అది. వాళ్ళ ఇంటితో ముడిపడి ఉన్న అంశం. రెచ్చగొడితే రెచ్చిపోతారా? అరాచక శక్తులు ఎట్రైతే ప్రజల వాళ్ళు 30-40 ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకొని ఉండే ప్రజల వాళ్ళు. సరే అది కబ్జా జరిగిందా కాలేదా అనేది సెకండరీ. కబ్జా జరిగితే దానికి ఒక ప్రొసీజర్ ఉంది, ప్రొసీజర్ ఫాలో కావాలి. ఆ ప్రొసీజర్ని పెద్దోళ్ళకి ఫాలో అవుతున్నారు. సీఎం మీరు అన్నట్టు సీఎం అన్నకు నోటీస్ ఇచ్చారుగా, ఆయన కాడ ప్రొసీజర్ ఫాలో అయ్యారు. పేదోళ్ళ కాడికి వచ్చే వాళ్ళకి ప్రొసీజర్ వైలేట్ చేశారు. అదే కాదు ఇప్పుడు బాధ. మీరు నిజంగానే ప్రొసీజర్ ఫాలో అయ్యి మెజర్మెంట్స్ తీసుకొని దాన్ని డిమార్కేషన్ చేసి ఎక్కడికక్కడికి మార్కింగ్ చేసి ఎక్కడ వరకు ఉంది అనేది నిజంగానే చట్ట ప్రకారం ఫాలో అయితే ప్రజల్లో కూడా సహకారం వచ్చేది మీకు. మీరు చట్ట వ్యతిరేకంగా చేశారు. ఇది భూమి ఉన్న ప్రతి ఒక్కరూ ధరణితో ఇబ్బంది పడ్డారు, ఆ కష్టాలన్నీ తొలగిస్తాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వ భూమి ఒక్క అంగళం కూడా కబ్జా కావద్దు, రెవెన్యూ ఉద్యోగులకు రిటైనింగ్ సెంటర్. తహసీల్దార్ల బదిలీలపై త్వరలో ఉద్యోగ సంఘాలతో చర్చిస్తాం. 33 జిల్లాల తహసీల్దార్లతో సమావేశమైందట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన ఏమంటుండు? భూమి ఉన్న ప్రతి ఒక్కరూ ధరణితో ఇబ్బంది పడ్డారు, ఆ కష్టాలను తొలగిస్తాం. ఎప్పుడు? ధరణిని బంగాళాఖాతాలు కలుస్తాం కాంగ్రెస్ పార్టీ వచ్చేటి. మరి బంగాళాఖాతంలో ఉందా, హిందూ మహాసముద్రంలో ఉందా, అసలు ఉందా లేదా? అష్ట కష్టాలు పడ్డారని మీరే చెబుతుంది. మరి అష్ట కష్టాలను తీరడానికి మీరేం ప్రయత్నం చేశారంటే 10 నెలలు అయింది మీ గవర్నమెంట్ వచ్చి. ఆ కష్టాలు అట్లే ఉన్నాయి, అష్ట కష్టాలు తొలగిపోలే. ఇగో వస్తుందంటారు కొత్త చట్టం, 6 చట్టం వస్తుంది, అయిపోయి మీ కష్టాలు తొలగినాయని. అసలు ఆ చట్టం ఎప్పుడు వద్ది? ఆ చట్టంలో ఏముంది? మరి ఆ చట్టంతో ఇంకా కొత్త సమస్యలు వస్తాయా? ఈ సమస్యలు పోతాయా? మరి ఇందులో కొన్ని మిగులుతాయా? ఏం తెలవని పరిస్థితి. 10 నెలలు అయింది ఇప్పటికీ. ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. 10 నెలలు అయినా కానీ
వాళ్ళ గురించి మాట్లాడటం ఏదైతే మీరు అయినా అష్ట కష్టాలు పడే రైతుల గురించి మీరు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇంకో 2 నెలలు అయితే సంవత్సరం అయింది. కొత్తగా అయితే చట్టం వద్దట, మరి ఆ చట్టం ఎప్పుడు వద్దు అనేది ఇంకా చెప్పలే. కాళేశ్వరం నిర్మాణంలో నోటి మాటలే ఆదేశాలట. ఉత్తర్వులు లేకుండా ఫోన్లోనే పెద్దసారి ఆర్డర్సు. చెప్పింది చెప్పినట్టు ఫాలో అయిపోయామంటున్న ఆఫీసర్లు డిపిఆర్ను సిడబ్ల్యూసికి సమర్పించడంలోనూ అదే విధానం. మౌఖిక ఆదేశాలతోనే అన్నారము. సుందిళ్ళ లొకేషన్ల మార్పు. కొత్త లొకేషన్లో టెస్టులు చేసిన పాత డిజైన్ల కొనసాగింపు. పెద్దలు చెప్పినట్టు చేసి ఇరుక్కుపోయిన అధికారులు. కాళేశ్వరం నిర్మాణంలో నోటి మాటలేనట. ఎవరు ఫాలో అయింది? ఈఎన్సీలో ఐఏఎస్ ఆఫీసర్లు. అంటే ముఖ్యమంత్రి ఫోన్ చేసి ఇగో ఇది ఈ పిల్లర్ తీసి ఆడబెట్టండి, ఆ పిల్లర్ తీసి ఆడబెట్టండి, వానికి 1,000 కోట్లు, మేఘావాడికి 1,000 కోట్లు, ఎల్ఎన్టీకి 1000 కోట్లు అంటే ఇచ్చారు. ఇది మీ చదువు, మీ విజ్ఞానం. ఇది చేస్తే మీరు ఇలా ఇరక్కపోయా. ఇది ఎవడన్నా నోటి మాటల్లో కేసీఆర్ గారు ఫోన్ చేసి చెప్తే అలా ఉన్న పెద్దసారి చెప్తే నేను చేసిన అంటే కర్రు కాల్చి వాత పెట్టింది చట్టం. మరి ఆ మాత్రం బంట్రోతు పని అదేమన్నా? నువ్వు సఫాయా లేకపోతే ఆఫీస్ సబార్డినేటా? ఆఫీసులో ఛాయలు బిస్కెట్లు ఇచ్చేటోడువే. ఛాయలు బిస్కెట్ ఇచ్చేటోడు అయితే ఫోన్ చేసి అరే ఆ గెస్టులు వచ్చారు 10 మంది కాఫీ అంటే ఇస్తే నోటి మాటతో నడుతుంది. ఇది కొన్ని 100,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అంశం. ఫైల్ ఉండదు, నోటి ఫైల్ ఉండదు, ఏది లేకుండా నువ్వు నోటి పాట చెప్తే ఇచ్చేతో డబ్బులు ఇవ్వటం, డిజైన్లు మారవటం చేస్తే ఇక మరి ఎందుకు నువ్వు? నీ ఐఏఎస్ ఎందుకు? నీ ఈఎన్సీ ఎందుకు? ఇంజనీరింగ్ ఎందుకు? కనీసం సోయి ఉండాలి కదా. బంట్రోత్ ఉద్యోగం చేసేటోడు కూడా చేయడు. అది బంట్రోత్ ఉద్యోగం కంటే హీనంగా చేశారు మీరు. ఇవాళ ఫోన్ చేసి చెప్తే మీరు ఇస్తారా? ఫైల్ మూవ్ చేస్తారా? ఫైల్ ఉండదా? ఇంత ఘోరమా? చెప్పింది చెప్పినట్టు ఫాలో అయ్యారట. చెప్పింది చెప్పినట్టు ఫాలో అయ్యేటోడిని బంట్రోత్ అంటారు, గుమస్తా అంటారు. మీరు బంట్రోతులు కాదు, గుమస్తాలు కాదు, ఛాయలు బిస్కెట్లు అందించేటోళ్ళు కాదు, అటెండర్లు కాదు, మీరు ఆఫీసర్లు. ఆఫీసర్లు చెప్పింది చెప్పినట్టు ఫాలో కావడానికి కాదు, ఏం చెప్తుండో మనం ఏం చేయాలి, రూల్ పొజిషన్ ఏముంది, లా ఏం చెప్తుందో అని చూసుకోవాలి. కానీ ఏది చూసుకోకుండా ఆయన చెప్పిండు నేను చేసిన. ఒక రకంగా ఐఏఎస్ ఆఫీసర్లు ఆ రోజు దాంట్లో కాళేశ్వరంలో ఉన్నోళ్ళు కానీ ఇంజనీర్లు కానీ బంట్రోతుగిరి చేశారు. అందుకే ఇవాళ మీరే ఇరుక్కుంటారు. ఎవడు ఏ చట్టం తీసుకోదు, కోర్టులో నమ్మవు. ఫోన్ చేసి చెప్పిండు కాబట్టి ఇచ్చినంటే దిమాకు ఉందా అంటారు. అందుకే మీరు చట్టంలో ఇరుక్కుపోయే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఊసలు లెక్క పెడతారు చాలామంది. ఇది వెలుగుకు సంబంధించి ఆంధ్రజ్యోతి. ఉప్పుడు బియ్యాన్ని తమిళనాడులో అమ్మేశారట. ఇది బీఆర్ఎస్ 10 ఏళ్లలో జరిగిన కథ. ఉప్పుడు బియ్యం తీసిపోయి తమిళనాడులో అమ్మారు. ఇక్కడేం తెలంగాణ ప్రభుత్వాన్ని సీఎంఆర్ ఎగ్గొట్టి పోయి తమిళనాడులో అమ్ముకున్నారట. ఇది మిల్లుల కథ. రైస్ మిల్లర్సు కాగితాల మీద స్టాకులు ఉంటాయి. పలానా మిల్లులో 200 టన్నులు ఉంది, పలానా మిల్లులో 200 టన్నులు మనకు ప్రభుత్వానికి రావాల్సిందని వీళ్ళ లెక్కలు వేసుకుని ఓహో ఇన్ని వేల టన్నులు మనకు రావాల్సి ఉంది, ఇక వస్తుందని వీళ్ళు కళ్ళగా అంటారు. కానీ ఆ లెక్కలు వేసే అధికారికి కూడా తెలుసు వాళ్ళు లేవు, అంత అమ్ముకున్నారు. లంచాలు తీసుకొని ఎక్కడికక్కడికే మిల్లర్లతో కుమ్మక్కయ్యి అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో పనిచేసిన అధికారులు, వాళ్ళ బినామీలు, మిల్లుల యజమానులతో మిలాఖత్ అయ్యి ఇగో ఈ కథ చేశారు. 12,000 కోట్ల రూపాయలు బియ్యం బయటికి తీసిపోయారు, అమ్ముకున్నారు. ఇది చూస్తే అర్థమైంది మనకి. ఎఫ్సీఐకి సీఎంఆర్ ఎగ్గొట్టి అక్రమంగా అమ్ముకున్న మిల్లర్లు. మణికంఠ కన్వేజర్స్ ఏజెన్సీ ద్వారా బియ్యం తరలింపు. మిల్లర్లకు నోటీసులు ఇచ్చిన రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఇప్పుడు ఇచ్చారు. వాడు దోపిడీ చేసింది ఎప్పుడు, తప్పు చేసింది ఎప్పుడు, ఇప్పుడు ఇస్తారు నోటీసు. అక్రమ రవాణాపై ఆధారాలు సేకరించిన విజిలెన్స్ శాఖ బ్రోకర్ ఏజెన్సీతో పాటు మిల్లర్లు విచారణకు రావాలని ఆదేశం. ఏముంటుంది విచారణకు వస్తే బెయిల్ తెచ్చుకుంటారు, వస్తారు, అయిపోయాయి. పోయిన సొమ్ము వద్దా ప్రభుత్వాన్ని? అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్లపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. సర్కారు అప్పగించిన దాన్ని మిల్లింగ్ చేసి బియ్యం అప్పగించకుండా తమిళనాడుకు అక్రమంగా తరలించి బహిరంగ మార్కెట్లో అమ్ముకున్న మిల్లర్లపై చర్యలకు రంగం సిద్ధం చేసింది. కస్టమ్ మిల్లింగ్ రైసు ఎగ్గొట్టి వరంగల్ జిల్లాకు చెందిన మణికంఠ కన్వేసర్స్ అనే బ్రోకర్ ఏజెన్సీ ద్వారా తమిళనాడుకు రైల్వే వ్యాగన్లలో పార్బాయిల్ రైస్ తరలించినట్టు ఆధారాలు సేకరించిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు.
ఆ ఏజెన్సీతో పాటు రైస్ మిల్లుల యజమానులకు నోటీసులు జారీ చేశారు. ఒకవేళ మిల్లర్ల ధాన్యం ఉంటే రిజిస్టర్లు, డబ్బులు చెల్లించిన రసీదులు, గత 3 సీజన్లకు సంబంధించిన లావాదేవీల వివరాలతో స్వయంగా హాజరు కావాలని ఆదేశాలు. ఇది డైరెక్ట్ వరంగల్లో అట మణికంఠ అట, వాడు మళ్ళీ దీనికి ఒక బ్రోకరు, ఈ దొంగ పని చేయడానికి కూడా ఒక బ్రోకరు, దానికి ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉందట, మణికంఠ అనే ఆఫీస్ అట, కన్జర్వేషన్స్. ఏం చేశారు తెలిసి వీళ్ళు, ధాన్యం గవర్నమెంట్ రైతుల దగ్గర కొని మిల్లులోకి అప్పచెప్పి మాకు మరబట్టి మిల్లు బట్టి మాకు మళ్ళీ బియ్యం అప్పచెప్పండి అంటే బియ్యం అప్పచెప్పకుండా దిగమింగారు ఆడికాడికి. ఉప్పుడు బియ్యం చేసి తమిళనాడుకి తరలించారట. ఎట్ట తరలించారనుకున్నావు? ఎఫ్సిఐకి ఇవ్వాల్సిన బియ్యాన్ని, ఎఫ్సిఐ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ, ఎఫ్సిఐకి ఇవ్వాల్సిన బియ్యాన్ని ఎఫ్సిఐకి తెలియకుండా, ఇటు స్టేట్ గవర్నమెంట్కి తెలియకుండా అదే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన రైల్వే ద్వారాగానే ట్రాన్స్పోర్ట్ చేశారు. మళ్ళీ ప్రైవేట్ కాదు, రైల్వే వ్యాగన్స్లో గూడ్స్ రైళ్ళు ఉంటాయి కదా, దాంట్లోనే అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతోనే అక్రమం పని చేయించారు. మరి గూడ్స్ రైల్వే యంత్రాంగమైన కనీసం ఈ బియ్యం ఎక్కడై, ఇది ఎవరికి సంబంధించింది అనేది కనీసం ఆరా తీయాలిగా. మనం ట్రైన్లో ఒక బైకు ట్రాన్స్పోర్ట్లో వేయాలంటే వాడు నీకు ఆర్సీ ఉందా, నువ్వేనా, నీ ఆధార్ ఉందా, నీ ఇది ఉందా, అది ఉందా అని అడుగుతారు. మరి ఇన్ని 100,000 టన్నులు బియ్యం, ముక్కుడు బియ్యం తమిళనాడు తరలిస్తుంటే ఈ బియ్యం ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయి, మీరు ఎక్కడ కొన్నారు, మీరు కొనుక్కున్నాయా ప్రభుత్వానియా ఎఫ్సిఐయా అనేది కనీసం ఆరా తీయాలిగా. అంటే ఎంత గనులు అంటే అటు సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాల్సిన బియ్యాన్ని ఎగ్గొట్టి అదే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో తప్పు చేయించారు. ఇక ఇది రైల్వే వ్యాగన్లలో తరలించారట. ఇది ఒక వార్త. నువ్వు అవినీతిపరుడివి, నువ్వే నిందితుడివి, కర్ణాటకలో కేంద్ర మంత్రి వర్సెస్ ఐపీఎస్ అట. గంగేనహొళ్ళ భూముల వివాదంపై రోడ్డెక్కిన కుమారస్వామి, చంద్రశేఖర్. కేంద్ర మంత్రిని పందితో పోల్చిన ఐపీఎస్, కేంద్ర మంత్రిని పందితో పోల్చినాడు. నువ్వు పంది అంటే నువ్వు పంది అనుకుంటారు. నిందితుడు ఆరోపితుడు అంటూ వ్యాఖ్యలు, చంద్రశేఖర్ కబ్జా కోరన్న మంత్రి. పరస్పరం తీవ్ర వ్యాఖ్యలు, విమర్శలు. ఐపీఎస్పై కేంద్ర హోంశాఖ సీరియస్, చర్యలు తప్పవన్న కేంద్ర మంత్రి జోషి. కర్ణాటకలో కాకరేపుతున్న వ్యవహారం, జోక్యానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దూరం. వీళ్ళిద్దరూ, ఈయన ఏడీజీపీ చంద్రశేఖర్ ఐపీఎస్ ఆఫీసర్, అంటే డీజీపీకి దగ్గరలో ఉండు. ఈయన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి. నువ్వు పంది అంటే నువ్వు పంది, నువ్వు అవినీతిపరుడు అంటే నువ్వు అవినీతిపరుడు, నువ్వు కబ్జా కోరు అంటే నువ్వు కబ్జా కోరు, నువ్వు నిందితుడు అంటే నువ్వు నిందితుడు అని ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుకున్నట. ఐపీఎస్ ఆఫీసర్మైన చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ఈయన కేంద్ర మంత్రి పోస్టులో ఉండదు, అడ్డగోలుగా మాట్లాడితే కుదరదుగా. ఐపీఎస్ ఆఫీసర్ కదా, ఒక ప్రోటోకాల్ ఉంటుందిగా. కాబట్టి ఆయన పైన కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకుంటుందట. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అట్లా మాట్లాడటం ఏంది కేంద్ర మంత్రిని అని. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. తినే తిండికి తనిఖీలేవి, రాష్ట్రంలో ఆహార నాణ్యత గాలిలో దీపం, సిబ్బంది కొరత, ప్రయోగశాలల ఏర్పాట్లో వెనకబాటు. తెలంగాణకు 23వ స్థానం, కేరళకు అగ్రస్థానం అట. ప్రజారోగ్యంతో ముడిపడిన కీలకమైన ఆహార నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణలో తెలంగాణ వెనకబడి ఉంటుంది. లంచాలు ఎక్కువైతే ఏముంటుంది మరి? రోజు ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర అవుతారు. రెస్టారెంట్లో బిర్యానీలో బల్లి వచ్చిందని, బిర్యానీలో పురుగు వచ్చిందని, బిర్యానీలో బొద్దెంకు వచ్చిందని, కల్తీ ఆహారం అని పిల్లలు మంచాన పడ్డరని, వాంతులు విరోచనాలైనవి అని, హాస్టల్స్లో కల్తీ ఆహారం పెడతారని. మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎడిపోయారు. అంటే లంచాలు నెల మామూళ్ళు వస్తాయి, అరవకుండా ఇంట్లో కూర్చుంటారు వాళ్ళు. దానికి ఏందో స్టాఫ్ లేరు, ల్యాబులు లేవు అని కారణాలు. మొత్తానికి వెనకబడి ఉందట. ఆఖరి స్థానం వచ్చిందట తెలంగాణకి ఫుడ్ సేఫ్టీ విషయంలో. అంటే గాలికి వదిలేశారు కంప్లీట్గా. ఫుడ్ సేఫ్టీ అనేది తెలంగాణలో లేదు. ఎట్టబడితే అట్లా హోటళ్ళల్లో తినొద్దు. హోటళ్ళు కూడా చాలా ఆగమాగం ఉన్నాయి. కల్తీ ఆయిల్, కల్తీ మొత్తం కూరగాయలు, కల్తీ అల్లం పేస్టులు, కల్తీ కారం అన్నీ వాడే పరిస్థితి చాలా దగ్గర హైదరాబాద్లో అయితే ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా హోటల్స్లో ఈ కథ నడుస్తుంది. కాబట్టి కాస్త చూసిపోవాలి. ఎందుకంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మనమన్న పట్టించుకొని తినేటప్పుడు చూసుకోవాలి. మరి ఇక తప్పదు. నమస్తే తెలంగాణ చూద్దాం. రాతిగుండె రేవంత్, పిచ్చోడి చేతిలో రాయిల కాంగ్రెస్ పాలన, పేదల బతుకులు ఆగం చేసి సుందరీకరణ, రియల్ ఎస్టేట్ బ్రోకర్లా పనిచేస్తున్న సీఎంకు బుద్ధి చెప్తాం, మూసీ అభివృద్ధి ముసుగులో రియల్ ఎస్టేట్ దందా,
30 ఏళ్ల కింద కట్టిన ఇళ్లను కూలుస్తారా? పేదల కళ్ళల్లో రక్తం చూస్తున్న రేవంత్ సర్కార్ కాంగ్రెస్ చేయి గుర్తు తీసేసి బుల్డోజర్ పెట్టుకోండి. 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు? ఇళ్లు కూల్చి వరల్డ్ బ్యాంకు భూములు తాకట్టు అని హరీష్ రావు చెప్తుండు. మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతల పర్యటన, కూల్చివేతల బాధితులకు భరోసా. రాతిగుండె రేవంత్ రెడ్డి అని హరీష్ రావు నిన్న చెప్తుండు. బీఆర్ఎస్ పార్టీ పర్యటన పోయింది మూసీ బాధితుల కోసం. ఇది వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మాట్లాడే మాటలు చూస్తుంటే వింతగా ఉంది. 1,50,000 కోట్లు పెట్టి మూసీని సుందరీకరణ చేస్తాడట. ఈ సుందరీకరణ అంటే ప్రజల బతుకులను ఆగం చేసి ప్రజల బతుకుల్లో చీకట్లు నింపి వచ్చే సుందరీకరణని ఎట్లా సుందరీకరణ అంటారు? అంటే ఏంది అసలు సుందరీకరణ అంటే? బ్యూటిఫికేషన్ అంటే ఏంది? ప్రజలు సుఖశాంతులతో ఉంటే బ్యూటిఫికేషను, ప్రజలు ఆహ్లాదంగా ఉంటే బ్యూటిఫికేషను, ప్రజలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ జీవనం వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉంటే అది బ్యూటిఫికేషను. అంటే 4 షెట్లు వేసి చుట్టూ డిజైన్ చేస్తే బ్యూటిఫికేషనా? అంటే బయట డిజైన్ చేసి లోపల ప్రజల బతుకుల్లో చీకట్లు నింపితే వాళ్ళ కొంపలని కూలిస్తే అది ఎట్లా బ్యూటిఫికేషన్ అయితే? వాస్తవంగా బ్యూటిఫికేషన్ మీన్స్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రశాంతంగా ఉండాలి, వాళ్ళు మంచి జీవన విధానంతో మంచిగా జీవించాలి. వాళ్ళని తీసిపోయి వాళ్ళ బొచ్చాబోల రోడ్డు మీద ఎక్కేసి నేను బ్యూటిఫికేషన్ చేస్తా 1,50,000 కోట్లు పెట్టి అంటారు. 1,50,000 కోట్లు పెట్టి మూసిని బ్యూటిఫికేషన్ నువ్వు చేసుడైంది. కానీ అదే 1,50,000 కోట్లు ఇవాళ ప్రజల పైన పెడితే ప్రజలు మంచిగా ఉంటారు సుఖశాంతులతో. ఇది ఒకవైపు మూసి సుందరీకరణ అంటాడు, ఇంకొక వైపు 4th సిటీ అంటాడు. మరి ఇక్కడ సిటీని నేను కూల్చుతూ 4th సిటీ అని కొత్తగా పెడతండి, ఉన్న సిటీనే కుప్పకొలుతండి, ఉన్న సిటీలో ఉన్న ఇళ్ళే కూలుతుండి, మళ్ళీ నేను లేని కాడ కొత్త సిటీ కడతా అంటది. ఏంది ఇది? తుగ్గలకి వ్యవహారం కాదు అనేది ఇలా బీఆర్ఎస్ మాట్లాడుతుంది. వాస్తవం కూడా ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు పాపం. రుణమాఫీ తర్వాతే రైతు భరోసా. మంత్రి తుమ్మల స్పష్టీకరణ. మాఫీ పూర్తిపై స్పష్టత కరువు. మరో వారంలో వరి కోతలు. ఊసేలేని రైతు భరోసా. ఆ ఊసే ఉండదు. ఇప్పుడు ఎందుకు ఉంటుంది? అయిపోయి వాళ్ళు ఈ మూసి దానిపైన దీనిపైన పడరు. ఈలోపు ఇంకోటి ఏదో కొత్తది వస్తుంది. ఆ రుణమాఫీ తర్వాతనే రైతు భరోసా అంటే రుణమాఫీకి అసలు ఎండ్ లేదు. అది ఇంకా 2 ఏళ్ళు పట్టితే కూడా తెలవట్లేదు. రుణమాఫీ ఎండ్ వరకు కావాలంటే, చివరి రైతు వరకు రుణమాఫీ పూర్తి కావాలంటే ఇక అసలు ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఎన్ని నెలలు పట్టింది ఆ మంత్రికే తెలియదు, అధికారులకు కూడా తెలిసే పరిస్థితి లేదు. చివరి రైతు వరకు ఇక లేదు, రైతుకి అయిపోయిండు అనే పరిస్థితి. రుణమాఫీ పూర్తి అయింది 100% అనాలంటే ఇంకా చాలా నెలల టైం పడుతుంది. అది అయిన తర్వాత రైతు భరోసా అయిపోయాక రైతు భరోసా పైన డిసెంబర్కి కూడా ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి రైతులకు వచ్చింది. జూన్లో రాలేదు, డిసెంబర్లో వద్ద రోజు గ్యారెంటీ లేదు. అందుకే ఇండికేషన్స్ ఇస్తున్నాం. ఇది వార్త. ఇంకో ఎక్కడ మహిళలు పాపం గర్భిణీ స్త్రీ అట మాట్లాడుతుంది, వాళ్ళకున్న బాధ చెప్తుంది. చేతులెత్తి మొక్కుతా మమ్మల్ని కాపాడండి. లంగరౌజు హసీం నగర్లో మూసీ బాధితులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు. ఆయనకి చేతులెత్తి మొక్కుతుందట ఒక మహిళ, మమ్మల్ని కాపాడండి అని చెప్పి. రేవంత్ రెడ్డి పైన తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట వార్పుతో నిరసన. ఇళ్లను కూల్చివేయొద్దని జరిగిన ఆందోళనలో మేము సైతం అంటూ పాల్గొన్న చిన్నారులు, స్కూల్ పిల్లలు పాపం. న్యూ మారుతి నగర్ నార్త్ కాలనీలో వంట వార్పు కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు, పక్కన ఇల్లు పోతుందనే బాధతో రోధిస్తున్న వృద్ధురాలు. ఇది ఎక్కడికక్కడికే ఉంది. ఎవరు కూడా దీనిపైన మరి ప్రభుత్వం కొంత బ్యాక్ స్టెప్ వేసింది, కానీ పూర్తిగా అసలు ఏంది పాలసీ అనేది చెప్పే ప్రయత్నం చేయట్లేదు. బ్యాక్ స్టెప్ వేశారు, ఓకే, అసలు ఏ విధంగా పోవాలనే ఉద్దేశం ఉంది, దీన్ని ఎట్లా ఈ సమస్యకి పరిష్కారం ఎట్లా, ప్రజలను ఎట్లా కన్విన్స్ చేయాలి, వాళ్ళకి ఏదైనా నోటీస్ ఇవ్వాలా, నోటీస్ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ ఇది చేయాలా, పునరావాసం ఏర్పాటు చేయాలి. ఏది లేకుండా మీరు డైరెక్ట్ బుల్డోజర్తో పోయి మీరు ఖాళీ చేసి వ్యాన్ వేసుకొని పోండి, అక్కడ డబుల్ బెడ్రూమ్ ఉందంటే మనుషులు వాళ్ళు వస్తువులా? మనుషులు కాదా? మనుషులకి కొంత మానవత్వం ఉండాలి, కనెక్టివిటీ ఉంటుంది ఆ ఏరియాతోని. స్కూళ్ళు ఉంటాయి, ఉంటాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. మీరు పోయి డైరెక్ట్ మేము ఇంధనం మిల్లు ఇచ్చినాగా పోవటానికి ఏంటంటే నువ్వు పోతావా ఇంధనం మిల్లు ఇస్తే అనేది అలా ప్రజలు అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి మీ ప్రాధాన్యత దేనికి? మూసీ బాధితులను కలిసేందుకు వెళుతున్న మాజీ మంత్రి హరీష్ రావు కాన్వాయ్ని తెలంగాణ భవన్ వద్ద అడ్డుకుంటున్న పోలీసులు అడ్డగింత, కాసేపు ఉద్రిక్తత. పేద పిల్లలకు బుక్కెడు బువ్వక 1,50,000 కోట్లతో మూసీ అభివృద్ధిక. కాళేశ్వరం కూలిందన్నావు, మరి ఇప్పుడు కాళేశ్వరంతో గోదావరి నీళ్ల మూసీలోకి ఎట్లా తెస్తానంటున్నావు? హాస్టళ్లకు మెస్ ఛార్జీలు ఇస్తలేరు, స్కూళ్లలో టాయిలెట్స్ లేక బాలికలు క్యూ కడుతున్నారు. గాంధీలో మందులు లేక అవస్థలు, సుందరీకరణ పేరుతో ప్రజలను భయపెట్టొద్దు. మూసీ డిపిఆర్కే 1,500 కోట్లట. మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్.
రేవంత్ రెడ్డి మీ ప్రాధాన్యత దేనికంటే 1,50,000 కోట్లు మూసీ పైన పెట్టడానికి, సుందరీకరణ చేయడానికి. వాస్తవం ఇది. కొన్ని వాస్తవాలు ఉన్నాయి ఇందులో. పేద పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టే పరిస్థితి లేదు. హాస్టల్లో సరైన వసతులు లేవు, స్కాలర్షిప్లు లేవు. కానీ 1,50,000 కోట్లు పెడతాడు. అసలు మొత్తం లేనే లేదు. మొత్తం బడ్జెట్ ఒట్టిపోయిందండి. అప్పులైన లంకెల బిందెలు ఉన్నాయి అనుకొని వస్తే మొత్తం ఖాళీ బిందెలను ఊడ్చేశారండి. మరి ఊడ్చేసిన దానికి ఇవాళ నువ్వు 1,50,000 కోట్లు పెట్టి సుందరీకరణ అవసరమా? ఎవరికి ఉపయోగపడితే ఆ సుందరీకరణ చెయ్యి, కానీ ప్రజల్ని డిస్టర్బ్ చేయకుండా చేయాలి. డిస్టర్బ్ చేసి నువ్వు చేసే సుందరీకరణ దేనికోసం అనేది ఇవాళ గోదావరి నీళ్ళను మూసీలోకి పంపిస్తారట. అంటే ఇప్పుడు మీరు సుందరీకరణ చేసి పేద ప్రజల ఇళ్ళని గూల్చి సుందరీకరణ చేసి ఇటు అటు మొక్కలు నాటి బ్యూటిఫికేషన్ చేసి గోదావరి నీళ్ళు ఇందులో వదిలి నీళ్లు పోతా ఉంటే చూసుకుంటూ ప్రజలు ఉండాలి. మరి ఏం తిని బతకాల ప్రజలు? ఏడుండాలా? అంటే స్విమ్మింగ్ పూల్లు లేకపోతే లేకులు లెక్క తయారు చేసి ఉంటే వాడు మంచి ముందు తినడానికి తిండి ఉంటే కదా లేకులు సుందరీకరణని అనుభవించేది. ఎవరు అనుభవించాలి ఆ సుందరీకరణ? లక్షల మంది ప్రజల్ని ముంచి మూసీలో ఎవరి కోసం సుందరీకరణ అనేది ఇలా ప్రధానంగా ప్రజలు అడుగుతున్న పరిస్థితి. సుందరీకరణ ప్రజలకు ఉపయోగపడాలి. గోదావరి నీళ్ళనట ఇందులో తెచ్చిపోతారట. ఇక ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటే ఆ ఫ్లోని చూసి మనం ఫోటోలు దిగాల, వీడియోలు తీసుకోవాలా. కడుపు నిండిద్దా ప్రజలకి? ప్రజలు కడుపు కొట్టే పని చేయొద్దు, పొట్ట కొట్టే పని చేసి నేను సుందరీకరణ చేస్తా అంటే ఎవడు ఒప్పుకోడు. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి దిశ పేపర్ చూద్దాం. సంతోష్కు నో ఎంట్రీ, ఫామ్ హౌస్కు దూరంగా జోగినపల్లి. బీఆర్ఎస్ ఓటమి తర్వాత సంతోష్ తీరుపై నేతల ఏకరువు, అందుకే అధినేత దూరం పెట్టారని టాకు. ఆ పార్టీ కార్యక్రమాల్లోనే అంటిముట్టినట్లే కవిత అరెస్టు, హైడ్రా పైన సైలెంట్. బీజేపీ కాంగ్రెస్పై విమర్శ లేకుండా జాగ్రత్త. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్రీన్ ఛాలెంజ్ హీరో ఈయన. గ్రీన్ ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్. ఈయన కేసీఆర్ గారు రాజ్యసభ సభ్యుడు ఇచ్చిండు. అప్పట్లో బిళ్ళలు ఇచ్చేవాడు అనేది, మందు బిళ్ళలు ఇచ్చే సంతోష్ రావుకి రాజ్యసభ మెంబర్ ఇచ్చిండు, కవితకి ఎమ్మెల్సీ ఇచ్చిండు. కానీ తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేసిండని కేసీఆర్ పైన విమర్శలు వచ్చినాయి. ఈయన చక్రం తిప్పిండు ముఖ్యమంత్రి చుట్టూ. చాలా ముఖ్యమంత్రి గారిని ఎవరైనా కలవాలన్న అధికారులు కానీ నాయకులు ఇక ఈయన అపాయింట్మెంట్ కావాలి, ఈయన ఇవ్వాలి అపాయింట్మెంట్. ఆ స్థాయిలో ఉండేది ఆయనకి. ఇవాళ మొత్తానికి సైలెంట్ అయిపోయిందట, నో ఎంట్రీ చేసిండట సంతోష్కి. ఫామ్ హౌస్లో కానీ కేసీఆర్ దగ్గర నో ఎంట్రీ అట. మరి ఈయన నిర్వాహకం అంతా బయటపడదా, ఈయన కథ అంతా ఈయన భాగవతం బయటపడ్డట్టుంది. ఇగో ఇట్లాంటి వాళ్ళు కోటరీ ఉండి కేసీఆర్ ఒక ఫామ్ హౌస్లో కూర్చొని ఈ దొరపాలన చేసిండు 10 ఏళ్ళు అనేది ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసి గుద్దితే కాంగ్రెస్ గెలిచింది. ఇవాళ వారు అదే చేస్తాను. మళ్ళీ రేవంత్ రెడ్డి చుట్టూ మళ్ళీ ఒక కోటరీ తయారైంది. ఆ కోటరీ ఏది చెప్తే అది అవుతుంది. ప్రజలు ఏమి ఇబ్బంది పడుతున్నారు, ఏమి ఆందోళన పడుతున్నారు, సమస్యలు ఏమి చూసే పరిస్థితి వినేవాళ్ళు లేడు. ఇక కేసీఆర్ కథ అయింది. సంతోష్రావుకి అయితే ఇదంటే గ్రీన్ ఛాలెంజ్ అని ఇచ్చేది ఆయన. కేసీఆర్ బర్త్డే వచ్చిందంటే చాలు గ్రీన్ ఛాలెంజ్, కోటి మొక్కలు నాటండి. ఎవడి కోసం ఏంది? ప్రభుత్వం ఉంది అడ్డగోలు ఖర్చు చేశారు, కోటి మొక్కలు నాటిచ్చేది ప్రతి బర్త్డేకి. ఈ గ్రీన్ ఛాలెంజ్ అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేస్తున్నాడు. ఏడు చేయట్లే, ఏడు అయిపోయింది, మొహం చేయట్లే, ఏడు అవుట్ డేకట్లే. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోకి పోయి గ్రీన్ ఛాలెంజ్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఇక నువ్వు ఏడున్నావు, బీజేపీలో ఉన్నావు బీఆర్ఎస్లో ఉన్నావు అనేది ఇక ప్రజలు అర్థం చేసుకోవాలి. బీసీ పాలిటిక్స్ పీసీసీ చీఫ్ చేశామన్న కాంగ్రెస్, సీఎం ఛాన్సు వారికేనన్న బీజేపీ. ఈ అంశంతోనే గులాబీ టూర్. బీసీ ఐక్యత కోసం కృష్ణయ్య రాజీనామా, బీసీల ఓట్ల చాలన్న తీర్మార్ మల్లన్న. అన్ని పార్టీలది ఇదే రాగం. వాస్తవంగా ఈ మధ్యకాలంలో చూస్తే అన్ని పార్టీలు ప్రజా సంఘాలు ఎక్కువగా బీసీ జపం చేస్తుంది. అంటే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి అండ్ రాహుల్ గాంధీ. కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చిన ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ తెద్ది గెలిచిన తర్వాత అంటారు. బీసీ కులగణన చేస్తాం, సమగ్ర కులగణన చేస్తాం అన్నారు. దాన్ని పట్టుకున్నారు చాలా సంఘాలు, బీసీ సంఘాలు కూడా. చేయాల్సిందే అంటున్నారు. కాంగ్రెస్ కొంత డైలమాలు ఉంది, సందిగ్ధం ఉంది. చేస్తుందా చేయదా, చేస్తే ఎట్ట చేస్తుంది, దానికి లీగల్ ఇష్యూస్ ఏందని. మొత్తానికైతే అన్ని పార్టీలు కూడా బీసీ జపమే చేస్తాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ పీసీసీని బీసీకి ఇచ్చింది, గౌడ సామాజిక వర్గం మొట్టమొదటిసారి. బీజేపీ పార్టీ అయితే సీఎం పదవి బీసీకి ఇస్తామని చెప్తుంది. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నాకు అసలు బీసీ ఓట్లు ఒక్కటి చాలు, ఓసీలు రెడ్లు
ఓసీలు ఓట్లు వేయాల్సిన అవసరం లేదని ఆయన అనౌన్స్ చేసిండు. ఇట్లా ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ మెంబర్గా ఉండే, ఆయన రాజీనామా చేసిండు నేను బీసీల కోసం అని చెప్పి. మొత్తానికైతే బీసీ జపం చేస్తున్నారు. ఒక రకంగా బీసీలలో చైతన్యం వచ్చిందా, ఐక్యత అవుతుండ్రా, రాజకీయంగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నారా, రాజకీయాలలో మా వాటా అయింది, మేమెంత మా వాటా అయింది అనే నిలదీసే కార్యక్రమం స్టార్ట్ అయింది అనేది ఒక వాతావరణం అయితే క్రియేట్ అయింది. ఇది ఎంతవరకు పోద్దో తెలియదు. మరి ఇది మళ్ళా రాజకీయాల కోసం పదవుల కోసం ఈ ఉద్యమాన్ని నమ్ముకుంటారా? గత చరిత్ర ఉంది, నమ్ముకున్న చరిత్ర కూడా కొంతమంది నాయకులు. లేదా నిజంగానే బీసీలకు మేలు చేసే కార్యక్రమం చేస్తారా, లేదా ఒక పీసీసీ ఇచ్చిన ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం అని వదిలేస్తారా? ముఖ్యమంత్రి అభ్యర్థితో పీసీసీ అధ్యక్షుడు ఇస్తే బీసీల బతుకుల్లో మార్పులు రావు. బీసీల జీవితాలను సమూలంగా మార్చాలంటే బీసీలకు ఏం చేయాలి, బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం ఏంది, బీసీల జనాభా ఎంత, వాళ్ళ జనాభా దగ్గర బడ్జెట్ ఏంది అనేది ఒక క్లారిటీ వచ్చి దానికి తగ్గ కేటాయింపులు చేస్తే 50% పైగా బీసీలు ఉంటే బడ్జెట్లో 50% పైగా నిధులు కూడా కేటాయించి వాళ్ళు అభివృద్ధి చేస్తే అయింది తప్ప మీరు ఉంటే ఉన్నారు కానీ లెక్కలేస్తాం కానీ బడ్జెట్ అయితే ఇవ్వమంటే లెక్కలేసి బడ్జెట్ ఇవ్వనప్పుడు ఏముంటుంది? తలలు లెక్క ఎత్తి వదిలేత్తి బడ్జెట్ ఇవ్వకపోతే ఎవడికి ఏం లాభం? కాబట్టి బడ్జెట్ ఇవ్వాలి. ఈ రాష్ట్ర సంపద పైన రాష్ట్ర బడ్జెట్ పైన బీసీలకు సంబంధించిన వాటా రావాలి. వస్తేనే అప్పుడు బీసీలు జపం చేసినట్టయితే మీరు ఏదో ఒక పీసీసీ ఇచ్చి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి ఇక అయిపోయింది మేము బీసీలకు ఏదో చేసినామంటే ఏం రాదు, దాంతో లాభం లేదు. బ్లూ ఫిల్మ్ చూస్తే 5 ఏళ్లు జైలు, ఫోక్సో ఐటీ చట్టాల కింద కేసు, ఐపీ అడ్రస్ ఫోన్ నెంబర్ ద్వారా నమోదు, చిన్నారులపై లైంగిక దాడులు వెనక ఫోర్న్ వీడియోస్ ప్రభావం. రాచకొండ పోలీస్ కమిషనరేట్ సుధీర్ బాబు చెప్తుండు. ఫోర్న్ వీడియోలు చూడమన్నారు. మలయాళ డైరెక్టర్ బాలచందరు మినన్పై నటి మీను మునీర్ సంచలన ఆరోపణ చేశారు. బ్లూ ఫిల్మ్ చూస్తే 5 ఏళ్ల జైలు శిక్ష. మొన్ననే సుప్రీంకోర్టు ధర్మాసనం హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చింది. బ్లూ ఫిల్మ్స్ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా అప్లోడ్ చేసినా, సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినా అది నేరమే. ఫోక్సో యాక్ట్ ప్రకారం కేసులు అయితే 7 సంవత్సరాలు పైన జైలు శిక్ష కూడా పడిద్దని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారమే నిన్న రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒకరిని పట్టుకున్నారు. ఐపీ అడ్రస్ని బేస్ చేసుకొని బ్లూ ఫిల్మ్ చూసేవాడిని పట్టుకొని రిమాండ్ చేసి జైలుకు పంపారు. ఇది ఒక హెచ్చరిక. ఈ గతంలో లెక్క లేదు. మన సుప్రీంకోర్టు క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చింది. అడ్డగోలుగా మీరు చూస్తున్నట్టు కుదరదు. ఇదివరకు ఏంటంటే అప్లోడ్ చేసినోడు కూడా ఉంటే వాడి మీద కేసు ఉండేది. ఇప్పుడు చూసిన కేసే. ఈ చూడటం వల్ల ఈ బ్లూ ఫిల్మ్లు అప్లోడ్ సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోల్ కావటం వల్లనే ఈ అత్యాచారాలు, రేపులు, రకరకాల హత్యలు జరిగే ప్రయత్నం, ఈ అసాంఘిక కార్యకలాపాలకి ఇది ఒక హేతు అయిందని చెప్పి గుర్తించే సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఇక నుంచి ఎవరు కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ క్లియర్గా ఉంది. అడ్డగోలుగా మేము బ్లూ ఫిల్మ్ చూస్తాం ఇది అంటే కుదరదు. 7 సంవత్సరాల పైన శిక్ష అంటే రిమాండే డైరెక్ట్గా, బెయిల్ ఉండదు, స్టేషన్ బెయిల్ ఉండవు. ఇది దాంతోపాటు మలయాళ డైరెక్టర్ బాలచంద్ర మీననట నువ్వు బ్లూ ఫిల్మ్ చూడాలని నటిని వేధించిండట. ఆమె నిన్న బయటకు వచ్చి చెప్తుంది. ఆమె ఎవరు? మునీర్ అట. ఆమె సినీ నటి. అది బ్లూ ఫిల్మ్ చూడాలని ఒత్తిడి చేస్తే నేను చూడలేదు, బయటకు వచ్చేసినా అంగీకరించలేదని ఇది నేను సైబరాబాదు కమిషనరేట్ పరిధిలో ఒక అతని పైన కేసు అయింది బ్లూ ఫిల్మ్ చూస్తే. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. అడ్డగోలుగా చూస్తే ఏం కాదు, అప్లోడ్ చేసిన పైన కేసు అని కాదు, అప్లోడ్ చేసినా చూసినా 2 కేసులే. ఇది కొత్తగా ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దీనిపైన ఒక వార్త దిశ పేపర్ ఇచ్చింది. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో వార్తలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.